లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో అంశం సువార్త ఎలా ప్రకటించాలి అనే ఈ అంశం మీద ఒక 5 బైబిల్ వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తానండి. సువార్త ఎలా ప్రకటించాలి అనే ఈ అంశానికి సంబంధించి స్పష్టముగా లేఖనములో, పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాల ద్వారా మనం అందించిన దేవునికే మహిమ కలుగునుగాక. శ్రద్ధగా వినండి. సువార్త అనేది సృష్టికి వెళ్ళి ప్రకటించాలి, పూర్ణముగా ప్రకటించాలి, భారము కలిగి ధైర్యముతో సాక్షార్థముగా ప్రకటించాలి అని ఈ 5 బైబిల్ రిఫరెన్స్లో నేను మీకు చదివి వినిపిస్తానండి. మార్కు సువార్తమానం నుంచి 16వ అధ్యాయంలో 15వ చరణము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. రోమా 15వ అధ్యాయంలో 19 నుంచి 21వ చరణం వరకు, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి యున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి అలాగూ ప్రకటించితిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం నుంచి 16వ చరణము, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి 6వ అధ్యాయం నుంచి 19-20 చరణములు, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముగా మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మత్తయి 24వ అధ్యాయంలో 14వ చరణము, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఆమేన్. ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.